ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వ్యవస్థ ఏ విధంగా ప్రభుత్వానికి పూర్తిగా సరెండర్ అయిపోయింది, ఆ వ్యవస్థ యొక్క ప్రతిష్టను కూడా పణంగా పెట్టి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది మనం రోజు చూస్తూనే ఉన్నాం. అట్ పీక్స్ పతాక స్థాయిలో అయినా కూడా ఇటు విపక్ష పార్టీ ఎక్కడే కూడా సంయమనం కోల్పోవడం లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం హద్దులు మీరిన వాళ్ళపైన, నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళపైన, చట్ట ప్రకారం నడవని వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని అయితే చెబుతున్నారు. అంతకుమించి హద్దు మీరలేదు. కానీ పక్కన బెంగళూరు, కర్ణాటకలో ఒక బీజేపీ ఎమ్మెల్యే జిల్లా ఎస్పీని తీవ్రంగా దూషించారు. అది కూడా దేనికోసమని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఉండింటే ఇంకా దూషించడం కాదు, ఇంకెంత దారుణంగా మాట్లాడున్నా ఆయన తెలియదు. కానీ అక్కడ దవనగిరి జిల్లా హరిహర నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే హరీష్, దవనగిరి ఎస్పీ ఉమా ప్రశాంత్ ఆమె మీద ఏ స్థాయి వ్యాఖ్యలు అంటే, ఆమె అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నేత కుటుంబానికి సంబంధించినటువంటి ఇంట్లో పొమెరేనియన్ కుక్కలాగా పనిచేస్తుంది, వాళ్ళ ఇంట్లో కుక్క ఈమె అని చెప్పి డైరెక్ట్గా, అది కూడా ఒక ఏమంటారు, ఒక ఎడిటర్స్ గిల్డ్ లాంటి సమావేశం జరిగితే ఆ సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు, ఒక పొమెరేనియన్ అనే కుక్కలాగా ప్రవర్తిస్తుంది ఆమె. అయితే ఇక్కడ ఆమె చేసిన నేరం ఏంటంట, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేగా ఆయన పాల్గొంటూ ఉన్నారు అనుకోండి, ఎస్పీ గారి ఈయనను చూసి, ఉమాప్రశాంత్ అనే ఎస్పీ ఈయనను చూసి మొహం చిట్లించుకుంటుందట. నన్ను చూసి మొహం చిట్లించుకుంటుంది అంటున్నారు. సమావేశాల్లో నాతో బాగా మాట్లాడడం లేదు అంటున్నారు. అంతే, ఇంక వేరే కారణాలు ఏం లేవు. మొహం చిట్లించుకుంటుంది, నాతో మాట్లాడడం లేదు, గౌరవించడం లేదు నన్ను. కానీ అటు సైడ్ శామనూరు కుటుంబం, అంటే ఆ జిల్లాలో అది ఒక పెద్ద కుటుంబం అంట. ఆయన ఒక మినిస్టర్ ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే, వాళ్ళ ఇంకొక ఆయన భార్య ఎంపీ, ఇట్లా ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర అయితే కుక్కలాగా పనిచేస్తుంది, వాళ్ళ ఇంట్లో కుక్కనే ఎస్పీ అని చెప్పి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేశారు. తర్వాత స్వయాన ఎస్పీనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన మీద కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మొహం చిట్లించుకుంటున్నారు, ఈయనను పట్టించుకోలేదు అనే కాన్సెప్ట్ మీదనే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో లాంటి పరిస్థితులు ఉండింటే ఇంకా ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎన్ని మాటలనో ఏమో అని చెప్పి నెట్టింటి అయితే పెద్ద ఎత్తున, ఈవెన్ ఎక్స్లో కూడా, ట్విట్టర్లో కూడా బాగా ఈ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది.